నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి నియోజకవర్గం వ్యాప్తంగా 6.9 కోట్లతో 20 కమ్యూనిటీ హాళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని సిఎస్ఆర్ దాతల సహకారంతో నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం చేయించారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం తూర్పు కొబ్బరిపాడు గ్రామంలో ఆదివారం మంత్రి రవికుమార్ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ ను స్థానికులతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా స్థానికులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకుని రాగా తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో P4 లో భాగమవుతున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం చేస్తుందని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి రవికుమార్ చెప్పారు. ఇటీవల 1,00,000కు పైగా స్పౌస్ పెన్షన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రానున్నాయని, చంద్రబాబు నింపిన విశ్వాసంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. पुरुष एवेदं सर्वं यद्भूतं यश्च भव्यं उदामृतत्वशेषानः భర్త పెన్షన్ వస్తా చనిపోయాను. కొద్దిగా ఓకే ఓకేనా ఓకే అయితే ఇక్కడ క్లైమ్ చేయడానికి నాన్ ఎలిజిబుల్ అన్నారు. ఇస్తారు, బిల్స్ ఇస్తే ఇస్తారు. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టిన బిల్స్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్. హాస్పిటల్ బిల్స్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు నిరంతరం అందేలా పర్యవేక్షణ చేయిస్తారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వల్లికురు మండలం రామాంజనేయపురం వద్ద ముక్తేశ్వరం మేజర్ కాలువను ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ రైతులతో కలిసి పరిశీలించారు. మేజర్ కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేయించిన తర్వాత పంట పొలాలకు సాగునీరు అందుతుందో లేదో ఆరా తీశారు. పంట పొలాలకు నీరు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడా పంటలు ఎండిపోకూడదని చెప్పారు.
కనుక్కోమని కనుక్కుందాంలే. ఏదో మారిపోయింది, ఎవరైనా తీసుకోండి. మళ్ళీ నైట్ బిగించారు, మళ్ళీ పొద్దున్న వచ్చి తీసుకోవాలి. ఆయన చేతుల గారు తీసుకుంటాడు అలా డైరెక్ట్ మీరు చేస్తున్నా మేము బేడు పెట్టలేము. చూడంగా సీరియస్గా అంతలో తీసాము. ఉపయోగం ఉంది చేసి నీళ్ళు కిందకి వెళ్ళాలి. ఆయన ఒక్కడే పడితే చాలు కదా, అందరికి వెళ్ళాలి కదా, నీళ్ళు అందరూ వెళ్ళాలి. అక్కడ వాళ్ళు కడితే కారణం ఏంటంటే సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి 2,80,000 రూపాయల విలువ కలిగిన 1 కేజీ 400 గ్రాముల బరువు గల వెండి కిరీటంను ఆదివారం డేరంగుల వెంకటేశ్వర్లు, అంజమ్మ మరియు వారి కుమారుడు కలిసి దేవస్థానం చైర్మన్ చుండూరి మురళికి అందజేశారు. స్వామివారికి కిరీటము సమర్పించి ప్రత్యేక పూజల తదుపరి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అద్దంకి పట్టణంలో సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటిస్తున్నట్లు అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 4 గంటలకు ద్వారకా నగర్ లో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, మొండితోకపాలెంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన పైలాన్ను, పాత పసుమర్తిపాలెంలో 2 కమ్యూనిటీ హాల్స్ మంత్రులు ప్రారంభిస్తారని రవీంద్ర చెప్పారు. అదేవిధంగా అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో ఎన్ఎస్పీ కాలువకట్ట నుండి స్థానచలనం చేయు కుటుంబాల వారికి పట్టాల పంపిణీ, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన డైనింగ్ హాల్ ప్రారంభోత్సవం, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ జరుగుతుందని కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. ఈ అద్దంకి పురపాలక సంఘంలో ఉన్నటువంటి కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఓపెనింగ్ మరియు శంకుస్థాపన నిమిత్తము గౌరవ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, అదేవిధంగా మన గొట్టిపాటి రవికుమార్ గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు రేపు అంటే 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కార్యక్రమానికి చేయడం జరుగుతూ ఉంది. అందులో కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘానికి సంబంధించి మొండితోకపాలెంలో ఎస్సీ సప్లాను, అదేవిధంగా బీపీఎస్, ఎల్ఆర్ఎస్, ఒనుడా గ్రాంట్కు సంబంధించి 75 వర్క్స్కు సంబంధించిన శంకుస్థాపనలు, ఓపెనింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటి కాస్ట్ సుమారుగా 7 కోట్ల రూపాయలు ఉంది. అదేవిధంగా పసుమర్తిపాలెంలో రీమోడలింగ్ చేయబడినటువంటి జగజీవనరావు కమ్యూనిటీ హాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి కాస్ట్ 15 లక్షల రూపాయలు. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్లో మనం ఏదైతే మినీ బైపాస్ నిర్మాణం చేయదలుచుకున్నామో దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకి సింగరకొండ దగ్గర పట్టాల పంపిణీ, సింగరకొండ దగ్గర స్థలం కేటాయించి పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతాము. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ నియంత పోకడలను, పాలనను గ్రంథాలయ ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి బ్రిటిష్ నియంత పాలనను ఎండగట్టిన గ్రంథాలయ స్ఫూర్తి దేశ చరిత్రలో అందరికీ ఆదర్శమని చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆదివారం అద్దంకి గ్రంథాలయంలో మన్నం త్రిమూర్తులు అధ్యక్షతన
గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల చిత్రపటాలకు నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ హాస్రే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు స్వాతంత్ర సమరంలో గ్రంథాలయ ఉద్యమకారులు డాక్టర్ రంగనాథన్, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, రఘుపతి వెంకటరత్నం మొదలైన మహానుభావులు అందరికీ రుణపడి ఉన్నారని, ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహతో ప్రజలను పుస్తక పఠనంలో చైతన్యపరచాలని, గ్రంథాలయాలే మౌన దేవాలయాలు అని గంగాధర్ తెలియజేశారు. మరి ప్రత్యేకంగా వీటికి సంబంధించి బుక్స్ కూడా వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్ కూడా ప్రతి విద్యార్థులకి మరి ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అందించడం జరుగుతుంది. మరి విద్యార్థుల్లో ఇప్పటి నుంచి మరి మంచి విలువలు, మంచి భావాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం నుంచే అన్ని పాఠశాలలో బుక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా ఇక్కడ ముఖ్యంగా మన రోటరీ సంస్థ నుంచి కానీ ఇక్కడ మన విశ్రాంతి విద్యార్థులు అందరినీ నేను చూస్తుంటాను. అనేక కార్యక్రమాల్లో ప్రతిరోజు ఎక్కువ సమాజానికి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా సమాజ స్పృహతోటి ఉండాలని చెప్పి అందరూ ఇలా ముఖ్యంగా ఈరోజు త్రిమూర్తులు గారు 2 రోజుల నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. అందులో మీరు అందరూ పాల్గొనడం, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నేను చూస్తూ ఉంటాను. ఏది మన వార్తాపత్రికల్లో చూస్తుంటాను. అందరూ ఎంతో ఇతోటి సమాజంలో అందరం అన్ని విషయాల్లో ఎంతో కొంతమంది అయినా ఇది అర్థం చేసుకుంటారు. మరి వీటికి సంబంధించిన ఈ సామాజిక స్పృహ అందరిలో కలగాలని, అందరూ ప్రజల్లో ఎంతో కొంత ఇంకా మరింతగా వ్యాప్తి చెందాలనే దానికి మీరందరూ సహకరిస్తున్నందుకు చాలా సంతోషం సార్. అలాగనే ముఖ్యంగా ఇది గ్రంథాలయాలు మరి మన ఊళ్ళో కూడా అన్ని త్రిమూర్తులు గారు మరి కొత్తగా అంటే ఇక్కడ స్థల సేకరణ జరిగిందని చెప్పి అంటున్నారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే దీన్ని ఎట్లయినా గ్రంథాలయాల్ని మనం ఎంతో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనికి మన వంతు కృషిగా మనం చేద్దాం. అలాగనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా మనం తీసుకువెళ్ళాలి. అవసరమైన బుక్స్ మీరు అంటున్నట్టుగా మనం వీలైనంత వరకు అంటే మన స్థాయికి తగ్గట్టు మనం ఇస్తూ ఉంటే దీన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఆలోచనపరమైంది, వెలుగు రేఖ వంటిది. ఎన్నో బిల్డింగ్స్ ఉండొచ్చు, కానీ గ్రంథాలయం అనేది పూరింట్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్తారు. అర్మ్యాలకి, భవనాలకి, సౌధాలకి వెళ్ళరు. వెళితే గుడికి వెళ్తారు, లేకపోతే బడికి వెళ్తారు, లేకపోతే గ్రంథాలయానికి వస్తారు. అటువంటి గ్రంథాలయానికి చాలా కాలానికి పోరాటం యొక్క ఆరాటం జరిపి మొత్తానికి స్థల సేకరణలో త్రిమూర్తులు గారు సక్సెస్ అయ్యాడు. తప్పకుండా అందరం కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మరి ఆ గ్రంథాలయంలో చదవకుండా ఎవరు మేధావులు కాలేదు, సంస్కర్తలు కాలేదు, విప్లవేదులు కాలేదు. ఎవరైనా సరే ప్రపంచ చరిత్రలో కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి కూడా అంబేద్కర్ వరకు కూడా గ్రంథాలయం చదవకుండా, విజ్ఞానం కలగకుండా సమాజం అర్థం కాదు. గ్రంథాలయం మౌన విద్యాలయం కాబట్టి గ్రంథాలయానికి తప్పకుండా అందరం కూడా చేదోడు మొదడు ఉంటాం, ముందుకు నడవండి. మరి పెద్దలు కాటూరు నర్సయ్య గారు, మలా శ్రీనివాసరావు గారు, తుప్పరావు గారు, చాలామంది మన కోటయ్య గారు అందరూ కూడా వచ్చారు. పేరు అందరికి కూడా బాబురావు గారు పెద్దానికి కూడా ఆయన ఉద్వేగంగా మాట్లాడటమే కాదు, తప్పకుండా సహాయం చేస్తాడు. అందరం ఉంటాం. కాబట్టి ఈ గ్రంథాలయంలో నామినేషన్ మొట్టమొదటి నేను 75లో మెంబర్గా చేరాను. ఇప్పుడు 50 సంవత్సరాలు మెంబర్గా చేరి ఇట్లానే ఉంది గ్రంథాలయం. ఆనాటి పుస్తకాలే లాస్ట్ ఇయర్ నా పుస్తకాలు 400 పుస్తకం ర్యాక్ కూడా ఇచ్చాను. నేను ఫోటో కూడా తీసి ఉంటాయని. కాబట్టి అందరూ కూడా తన ఒక పుస్తకం, ఇంట్లో పనికిరాదనుకున్న పుస్తకం కూడా అమూల్యమైందండి గ్రంథం. ఇండిపెండెన్స్ మూమెంట్లో డెన్నిటి విశ్వనాథం గారు అంతకంటే ముందు ఆయన గ్రంథాలయం ఉంటే చాలు మనకి స్వతంత్రం సిద్ధించిందయా, జనంలో జాగృతి కలిగింది, చైతన్యం కలుగుతుందని చెప్పని ఉద్యమం చేశారు. పురోభివృద్ధికి జ్ఞానానికి మూలమని, జ్ఞానమే మూలమని గ్రంథ
జ్ఞాన సముపార్జన సాధ్యమని గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా పుస్తక పఠనంతో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని భావి తరాలను కూడా గ్రంథాలయ సందర్శన పుస్తక పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అద్దంకి మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శివాలయంలో ఆదివారం కార్తీక వనభోజన కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణ తదుపరి పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులచే శివలింగాల పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు విశేషంగా తరలివచ్చారు. మన చెరువు కొమ్మపాలెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతోటి మన శివాలయంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు ఉదయాన్నే 8 గంటల నుంచి కూడా శివలింగాల పూజా కార్యక్రమం అందరూ కూడా తమ స్వహస్తాలతోటి స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా అందరికీ కూడా శివలింగాలు ఇచ్చి వారి చేత రుద్ర మంత్రాలతోటి అభిషేకము, అష్టోత్తర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకి గ్రామస్తులందరికీ కూడా వనభోజనాలు, విశేషంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలకి చాలా ప్రాముఖ్యత. అలాంటి వనభోజనాల కార్యక్రమాన్ని ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం. అందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ పార్వతీ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. సర్వబ్రహ్మక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని బీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోకమోహన చక్రస్వామిని వేద వేదాంగ గోచర సర్వానుశ్యార్థ భావనాశిని నితాయివేశ్యాజ్ఞ మాలారుక్యామహిషం నమస్యం మహేంద్రాణం వశ్యం నాదీవశంకరం హనుమాదిగుణేశ్వర్యం రంజనం పాపభంజనం తత్తదామస్తాయి దేవతా భృతవంతకం మాతామంతరం పరంగుష్యం పరంధామ ప్రగీతం శక్తిమాలా పంచదాశ్చ శివమాల చతాదృశి తస్మాత్ భూక్తం సహాభూక్తం రహస్యం భుక్తిరుక్తం ఇది శ్రీ వామకేశ్వర సూత్రే. సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని అధ్యక్షులు రావూరి రంగయ్య ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామేపల్లి లక్ష్మీప్రసాద్ హాజరవుతారని, కావున భక్తులందరూ కార్తీక మాస వనభోజనం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని రంగయ్య పిలుపునిచ్చారు.
వృద్ధుడిపై సోదరుని కుమారుడు దాడి చేయడంతో గాయపడిన సంఘటన మండలంలోని శంకవరపాడు గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. శంకవరపాడుకు చెందిన కైపు శ్రీరాములు రెడ్డి సోదరుని కుమారుడు సుధాకర్ రెడ్డిల మధ్య పొలం గట్టు విషయంలో వివాదం ఉండగా ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటి వద్ద ఇద్దరి మధ్య మాటామాట పెరిగి శ్రీరాములు రెడ్డిపై సుధాకర్ రెడ్డి దాడి చేయడంతో చెవికి గాయాలయ్యాయి. శ్రీరాములు రెడ్డిని 108 వాహనంలో అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మాది వెళితే మేము పోయి గిట్టేసాం. పెద్ద మనుషుల చేత చెప్పించాం, ఏదైనా కొలుచుకో తగ్గితే మీకు వస్తే మీరు తీసుకుని మాకు వస్తే మేము తీసుకుని వచ్చి పెద్ద మనుషులు చేసి చెప్పించాం. వినకపోతే పెద్ద మనుషులు ఏమన్నారంటే సరే మీ ఇష్టం పోయి మీ ఎట్లా వచ్చినట్టు చేసుకోరా అని చెప్పారు మాకు. మేము పోయి గెట్టేస్తే ముందు గెట్టేసి పట్టే మరుసనాడు సన్నిగాడు మళ్ళీ పోయి వేసినాడు. మళ్ళీ పోయి వేస్తే ఇంకా నిన్న మేలకుండా ఉన్నాడు. ఇవాళ వచ్చి మేము పొలాలు పడిచి ముసలాన్ని కొట్టాడు, గొడ్డలు తీసుకున్నారు. ఇప్పుడు పెద్దూరు పడుతుంది పొలం. ఓకే మా నాటిని గెట్టేసినారని వచ్చినారికి ఇంటికి వచ్చి ఏమి దాంట్లో వచ్చిన నా పక్కకు గెట్ అని చెప్పి దున్నిండు. మళ్ళీ పోయి ఈయన గెట్టేసింది. ఆయన ఇంటికి పోయి మేమందరం గొడ్డలు తీసుకొని ఎడకాయ నరకాలని చూసిండు. అది చెవు కాదు. తమ్ముడు కొడుకు సుధాకర్ వాళ్ళ నాన్న పేరు నాగేశ్వరరావు, కైపు నాగేశ్వరరావు, కైపు సుధాకర్ కొడుకు. నాగేశ్వరరావు కొడుకు సుధాకర్. ఈయన పేరు ఏం పేరు? శ్రీరాములు. ఇంటి పేరు కైపు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.